జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అలవాల సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. ఇంకా లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, పాంగ్యాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంకా ఇప్పుడు నేనైతే ఒక లదాఖ్ సోలో బైక్ రైడర్గా అయితే ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఈ ప్రాజెక్ట్ హెచ్లో వచ్చేసి మొత్తం ఒక 100 వీడియోస్ ఉంటాయి. ఇంకా 100 వీడియోస్తో ఇంకా మీకైతే హైదరాబాద్ సిటీని అయితే చూపెట్టబోతున్నా. రైట్ నౌ ఇప్పుడు నేనైతే ఇంకా షేక్పేట్ ఫ్లైఓవర్ మీద అవుతున్నా. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి చూడండి, ఇవైతే మనకి ఇంకా అపర్ణ సరోవర్ అపార్ట్మెంట్స్ అనమాట. ఇంకా మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి ఆదిత్య టవర్స్. ఇంకా చూడండి మనకి ఇంకా షేక్పేట్ ఫ్లైఓవర్ అయితే ఇంకా దీనిపైనుంచి వెళ్తుంటే అయితే ఒక మంచి వ్యూ ఉంటుంది. ఇంకా అందుకనే ఇట్లాంటి వ్యూ ఇంకా మనం మిస్ అవ్వద్దు అని చెప్పేసి అయితే ఇంకా మీకైతే నేను వీడియో చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నా. ఇంక ఇప్పుడు చూసుకుంటే మనం అయితే ఇంకా షేక్పేట్ వైపు నుంచి హైటెక్ సిటీ వైపు అయితే వెళ్తున్నాం మనం. ఇంకా స్ట్రైట్ వెళ్తే గచ్చిబౌలి అనమాట. ఇంకా మనకి ఆన్ ది వేలో ఈ ఫ్లైఓవర్ ఉంటుంది, షేక్పేట్ ఫ్లైఓవర్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది లెంత్ అయితే. ఇంకా చూడండి దీని పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంకా మనకి సిటీలో చూసుకుంటే ఇంకా లెంత్లో ఇదైతే ఇంకా దాదాపు ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇంకా 11 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ కాకుండా ఇంకా దాని తర్వాత ఇంకొకటి మనకి జూ పార్క్ వైపు కూడా వచ్చింది, అది కూడా ఒక 3 కిలోమీటర్స్. అండ్ ఇంకా ఈ షేక్పేట్ ఫ్లైఓవర్ కూడా ఒక 3 కిలోమీటర్స్ అనమాట. ఇంకా సిటీలో అయితే ఇది ఒక లాంగెస్ట్ ఫ్లైఓవర్ అనమాట లెంత్లో. ఇంకా దీనిపైన అయితే చూడండి వ్యూ ఇంకా మనకి స్ట్రైట్ ముందు కనిపిస్తున్నాయి అయితే కొన్ని హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అది గాయస్, ఇంకా మనమైతే ఎంత కష్టపడి హైదరాబాద్ ప్రాజెక్ట్ హెచ్ స్టార్ట్ చేసి ఎన్ని వీడియోస్ చేసినా కూడా మనకైతే వ్యూస్ అయితే అంతంత మాత్రమే. సో ఇంకా ఏం చేద్దాం చెప్పండి, అయినా కూడా నేనైతే ఒక పట్టుదలతో మాత్రం వీడియోస్ అయితే చేస్తున్నా. ఇంకా మీరైతే నాకు సపోర్ట్గా ఉంటున్నారు కదా, మీరు ఉన్న వరకు చాలు, నాకు ఏం ఇబ్బంది అయితే లేదు. సో థ్యాంక్ యూ నాకు సపోర్ట్గా ఉంటున్నందుకు మీరు. ఇంకా ఈ ఫ్లేవర్ కూడా ఎన్నో రోజుల నుంచి చూపిద్దాం అని చెప్పేసి అయితే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంకా ఈ షేక్పేట్ ఫ్లైఓవర్ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే నేను ఉండేది కూడా ఇదే ఏరియాలో షేక్పేట్లోనే. సో ఇంకా అందుకే ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ చూపెట్టడానికి మన ప్రాజెక్ట్ హెచ్లో దగ్గర ఒక 10 వీడియోలు అయిపోయిన తర్వాత ఇంకా మన షేక్పేట్ వీడియో పడింది. సో అదండి, ఇంకా మనమైతే ఇంకా దాదాపు ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ వరకు వచ్చేసినాం. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి మల్కం చెరువు అని చెప్పేసి ఒక చిన్న లేక్ అండ్ ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది. ఇది రీసెంట్గానే మనకి ఇక్కడ పార్క్ అయితే నిర్మించారు. ఇంకా ఒక 1 year 2 year అవుతుందేమో. నేనైతే ఎప్పుడు రాలేదు ఈ పార్క్, అయితే ఎప్పుడు విజిట్ చేయలేదు ఇంతవరకు ఈ పార్క్ డెవలప్మెంట్ చేసిన కానుంచి. సో అదండి, ఇంకా మనకి చూడండి ఒక స్ట్రైట్ అయితే కిమ్స్ హాస్పిటల్ ఉంది. రాఘవ అని చెప్పేసి కొత్తగా అయితే అవుతున్నాయి టవర్స్, చాలా హైట్ ఉన్నాయి, కూడా ఒక 30 floors ఉండొచ్చేమో. ఇంకా నేను మళ్ళీ యూటర్న్ తిరిగి ఇంకా హైటెక్ సిటీ వైపు నుంచి ఇంకా టోలీ చౌకి మేదీపట్నం వైపు అయితే వెళ్తున్నా చూడండి. ఇంకా ఇటువైపు కూడా మళ్ళీ ఒకసారి వ్యూ చూపిద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. ఇంకా ఇటు సైడ్ నుంచి కూడా ఎట్లుంటుందో ఒకసారి వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా మనకి ఈవినింగ్ టైంలో ఇంకా హైటెక్ సిటీ ట్రాఫిక్ ఇటు నుంచి వెళ్తుంటుంది కదా ఇంకా అటు మేదీపట్నం వైపు, అప్పుడైతే మామూలుగా ఉండదు ఈ ఫ్లైఓవర్ మీద రష్ అయితే. ఇంకా ఇక్కడి వరకు అవుతాయి వెహికల్స్, వెళ్ళేటప్పుడు అయితే అక్కడి వరకు, వచ్చేటప్పుడు అయితే ఇక్కడి వరకు. ఇంకా అంత ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట ఈ ఏరియాలో. సో అదే ఇంకా మాకైతే నేను ఇంకా చెప్పినా కదా ఒక 18 years నుంచి ఇంకా నేను హైదరాబాద్ సిటీలో ఉంటున్నా అని. ఇంకా మాకైతే షేక్పేట్ ఫ్లైఓవర్ రాకముందు ఇంకా వెళ్తుండేది కింద సిగ్నల్ నుంచి రైట్ తిరిగి లోపల మణికొండ అటువైపు వెళ్తుండేది, కొంచెం టైం ఎక్కువ పడుతుండేది. ఇంకా ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళొచ్చేమో, కింద సిగ్నల్స్ ఏమి ఉండవు అని అనుకున్నాం. మొత్తం అయితే యూటర్న్ చేసి పడేసిర్రు. ఇంకా ఎట్లయినా సరే టైం అయితే అంతే పడుతుంది. ఇంక ఈ ఫ్లైఓవర్ వల్ల అయితే మనకి ఇంకా షేక్పేట్ అండ్ మణికొండ ఉండే వాళ్ళకైతే అంత పెద్ద ఏం టైం అయితే సేవ్ అయితే అవ్వట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా ఇటు అటువైపు నుంచి మేదీపట్నం వైపు నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకి, ఇంకా హైటెక్ సిటీ నుంచి మేదీపట్నం వెళ్ళే వాళ్ళకైతే టైం సేవ్ అవుద్ది. ఇంకా ఎందుకంటే కింద అప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి, ఇంకా ఈ ఫ్లైఓవర్ వల్ల సిగ్నల్స్ అన్నీ తీసేసిర్రు. సో అదండి, ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక వైట్ పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ క్రాస్ చేసేసినాం అవి మనం. బాగున్నాయి ఆదిత్య టవర్స్. ఇంకా మనకి దీనిపైన అయితే ఒక 40 ఉంది స్పీడ్ లిమిట్. ఇంకా నేనైతే కొంచెం ఎక్కువ వెళ్తున్నా, బట్ తగ్గించేద్దాం, రూల్స్ అయితే ఫాలో అవుదాం.
ఇంకా మనకి దీని కింద చూసుకుంటే మనకి మెయిన్ ఇంకా ఫిలింనగర్ వెళ్ళే వైపు ఉంటుంది. మనకి జేఆర్సీ కన్వెన్షన్ ఉంది కదా, దాని పక్క నుంచోని ఒక రోడ్డు ఉంటుంది. ఇంకా అదొకటి. దాని తర్వాత ఇంకా మనకి ముందు షేక్పేట్ నుంచి మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి చూడండి, అవి ఆదిత్య టవర్సే. అక్కడ మనకి దాని పక్క నుంచి వెళ్తే గోల్కొండ వెళ్ళే రోడ్డు అనమాట. ఇంకా అక్కడ కూడా సిగ్నల్ ఉంటుండే. ఈ 2 సిగ్నల్స్ అయితే ఇంకా తీసేసారు. మనకి రైట్ సైడ్లో చూడండి జాగ్వార్ రేంజ్ రోవర్ షోరూమ్ ఉంటుంది ఇక్కడే. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఒక స్కూల్ ఉంది. సారీ, ఇంకా ఇదైతే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక కాలేజు, నారాయణమ్మ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లో చూడండి ఆదిత్య టవర్స్ అయితే మామూలుగా లేవు, ఇంకా తక్కువ హైట్లో లేవు చూడండి. ఇక్కడ ఈ ఏరియాలో అయితే మొత్తం ఇంకా హైయెస్ట్ హైట్ ఉన్న బిల్డింగ్స్ అనమాట ఇవి షేక్పేట్లో. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది ఇంకా హర్ష టవర్స్ ఇది ఉంటుంది సమ్, ఇంకా ఎగ్జాక్ట్లీ నేమ్ మనకైతే తెలియదు. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఎట్లా అనిపించింది వీడియో, ఇంకా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఉంటా మరి, నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.